ఆహార పంటల్లో జన్యు మార్పిడికి సంబంధించిన బీటీ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోమని హెచ్చరించారు రైతు సంఘాల నాయకులు. కేంద్ర ప్రభుత్వం జన్యు మార్పిడి పంటలను ప్రోత్సహించడంపై దేశవ్యాప్తంగా ప్రతిఘటనలు, కొన్ని రాష్ట్రాల్లో నిరసనల మధ్య దక్షిణాదిలోని 5 రాష్ట్రాలకు చెందిన 42 సంఘాల నేతలు హైదరాబాద్లో సమావేశమయ్యారు. ప్రజలు, వివిధ వర్గాలు, రైతులు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసిన తర్వాతనే జన్యు మార్పిడి పంటల జాతీయ విధానాన్ని రూపొందించాలన్నారు వక్తలు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఏనాడు పనిచేయలేదన్నారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ల పాలన సమయంలో విదేశీ కంపెనీలు బీటీ విత్తనాలపై ఒత్తిడి తెచ్చినా తలొగ్గలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో పాలకులు వ్యవసాయ రంగానికి అనుకూలంగా లేరని ఆరోపించారు. నల్ల చట్టాలు తెచ్చిన విధానం చూస్తే అర్థమవుతుందన్నారు. రాబోయే రోజుల్లో సమగ్ర విత్తన చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనికి వినియోగదారులను సైతం భాగస్వామ్యం చేయాలన్నారు కోదండరెడ్డి. ఆ రోజులలో మనం ఎప్పుడు కూడా బజార్లో విత్తనాలు కొనుక్కున్న సందర్భాలు లేవు. మనమే విత్తనం తయారు చేసుకొని భద్రంగా పెట్టుకొని వర్షాకాలం కంటే ముందు మృగశిర కార్తెలో విత్తనం వేయడానికి తయారుగా ఉండేవాళ్ళం. రాను రాను దేశంలో అనేకమైన మార్పులు రావడం వల్ల విత్తన కంపెనీల ద్వారా విత్తనాలు కొంటున్నాం. అందులో అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. కల్తీ విత్తనాలు, ఇవన్నీ ఒక్కసారి మనం అధ్యయనం చేసుకుంటే ఈ సమాజంలో ఎందుకు ఈ బలవంతమైన జన్యు మార్పిడి పంటలపైన మన పైన ఒత్తిడి పెడుతున్నారు అనేది చాలా విచారకరమైన విషయం. విత్తనానికి సంబంధించిన రైట్స్ ఆ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయన్నారు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. రైతుల చేతుల్లో కానీ ప్రభుత్వం చేతుల్లో కానీ లేదన్నారు. ఆహార పంటల విత్తనాలలో జన్యు మార్పిడి తేవాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. బీటీ, పత్తి విత్తనాల వల్ల రైతులు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారని, దీంతో ప్రకృతి ధ్వంసమైతుందన్నారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశం వ్యవసాయం కాబట్టి రాష్ట్రాల పరిధిలోనే చట్టాలు కావాలి. ఆ చట్టంలో కూడా ఆ విత్తన కంపెనీలు ఏదైతే ఉందో వాళ్ళు చేసేటటువంటి రీసెర్చ్ వెరైటీ, వాళ్ళ వెరైటీ అయినా లేకుంటే యూనివర్సిటీని తీసుకున్న వెరైటీ అయినా ఇంకేదైనా కానీ పూర్తిగా ఒక కంట్రోల్కి వచ్చేటటువంటి ఒక పరిధిలోకి రావాల్సినటువంటి అవసరం. అది చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పరిధిలోకి రావడమా ఇంకో దగ్గర రావడం అనేది కొంత ఆ వైపు మనం ఆలోచన చేసి ఒక చట్టాన్ని ఎలా ఉండాలనేది అటువంటి గతంలో కూడా ఇచ్చిర్రు, రాజ్యసభలో పెండింగ్ ఉంది. కానీ రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చట్టాన్ని తయారు చేసి ఇది తుంటే రైతులకు ఉపయోగపడుతుంది, కంపెనీలకు భయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో జన్యు మార్పిడి అంశంపై కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆశా కిసాన్ స్వరాజ్ జాతీయ కన్వీనర్ కవిత. అమెరికాలోని మొన్సంటా కంపెనీ జన్యు మార్పిడి విత్తనాల వినియోగంపై అన్ని దేశాల మీద ఒత్తిడి తెస్తోందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయం రైతుల చేతుల్లో లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై సీడ్స్ కంపెనీలు చెప్పిన పంటలు వేయాలని, సీడ్స్ ఉపయోగించాలని ఒత్తిడి తెస్తాయన్నారు. ఇప్పటికే కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు జెనెటిక్ సీడ్స్ ను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. So all this meeting is only to pressurize government to formulate a policy. So in that context, we are discussing many issues, including the recent Supreme Court judgment. So in India, Indian agriculture is under pressure for long from outside forces, from international forces, and they are trying to set the agenda on what Indian agriculture should be. I think that threat is increasing every year. Every time there is a crisis which is coming up. అది మన ఇండియాకే ఉన్న ఒక పెద్ద చట్టం, అది ఊరికే రాలేదు. రైతు సంఘాల వాళ్ళంతా పోరాడగా పిపివి అండ్ ఎఫ్ఆర్ యాక్ట్ 2001 సంవత్సరంలో వచ్చింది. మేము పేటెంట్స్ ఇవ్వము, మేము యూపావ్ కూడా సైన్ చేయము, మేము కేవలము ప్లాంట్ వెరైటల్ రిజిస్ట్రేషన్ ఇస్తాము. ప్లాంట్ వెరైటల్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన విత్తనాల మీద కూడా రైతులకి ఆ ప్రొటెక్టెడ్ విత్తనం తయారు చేసి మీరు అన్బ్రాండెడ్గా అమ్ముకోవచ్చు అనేది క్రిటికల్. ఇండియా చట్టంలో రైతులకు ఆ హక్కు ఉంది. తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో స్వావలంబన, ఆర్థిక నష్టాలు, రైతులపైన భారం, పర్యావరణ విధ్వంసం కలిగించే జన్యు మార్పిడి పంటలను అనుమతించబోమని రైతు సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.